నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ప్రజలకు సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల లబ్ధి పొందలేకపోయిన వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ వెల్లడి. మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. అధికారులకు కడప నగర మేయర్ సురేష్ బాబు ఆదేశం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేయాలి. సిఐటియు, ఏఐటియుసి నాయకుల డిమాండ్. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ప్రజలకు సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ పేర్కొన్నారు. ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి అర్హులై ఉండి పలు కారణాలతో సంక్షేమ పథకాల లబ్ధి పొందలేకపోయిన వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్తో పాటు పలు సంక్షేమ అనుబంధ శాఖల అధికారులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ ముగిసిన అనంతరం అర్హులై ఉండి పలు కారణాలతో సంక్షేమ పథకాల లబ్ధి పొందలేకపోయిన వివిధ పథకాలకు చెందిన 3,621 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం విడుదల చేసిన 5,34,89,971 రూపాయలకు సంబంధించిన మెగా చెక్కును జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ అధికారులతో కలిసి అందించారు. అనంతరం జేసీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జిల్లాలో సంతృప్తికర స్థాయిలో అమలవుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ లక్ష్య సాధన దిశగా అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందన్నారు. అర్హులై ఉండి పలు కారణాలతో సంక్షేమ పథకాల లబ్ధి పొందలేకపోయిన వారికి ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుధాకర్ రెడ్డి, డిఆర్డీఏ ఆనంద్ నాయక్, సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు ఇంకా లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడానికి కోసమే వారి తరఫున, ప్రజల తరఫున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరఫున అని చెప్పి భరోసా కల్పించే ఒక మంచి కార్యక్రమం. ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితులు ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తు పెట్టుకుని 1 మంత్ లోపల ఆ పథకం అయిపోయిన, ఆ స్కీమ్ అయిపోయిన 1 మంత్ లోపల వాళ్ళు మళ్ళా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ ను ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. కడపలోని శ్రీరామ్ ఫైనాన్స్ క్యాషియర్ సౌజన్య తన చేతి వాటాన్ని ప్రదర్శించింది. ఈ మేరకు కడప డీఎస్పీ షరీఫ్ అందుకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేశారు. క్యాషియర్ సౌజన్య గత కొంతకాలంగా ప్రజలు కట్టే నగదును స్వాహా చేసింది. చాలా కాలం వరకు ప్రజలు దీన్ని గుర్తించలేకపోయారు. ఈ క్రమంలో విషయం తెలుసుకుని బాధితులు పెద్ద ఎత్తున కడప డీఎస్పీ ఆఫీస్కు వచ్చి ఫిర్యాదు చేశారు. ప్రజల నుంచి తీసుకున్న బంగారును వాళ్ళ పేరు మీదే తాకట్టు పెట్టి దాదాపు 3 కోట్లు స్వాహా చేసినట్లు తెలిసింది. విచారణ చేసి త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ షరీఫ్ మీడియాతో వివరించారు. అది శ్రీరామ్ ఫైనాన్స్లో ఒక సౌజన్య ఆమె వర్క్ చేయడం క్యాషియర్గా, ఆమె తరపు నుంచి కొంతమంది వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ తీసుకొని వాళ్ళ పేరుతోనే పెట్టడము, అదేదో వాళ్ళు మోసపోయినామని చెప్పి కంప్లైంట్స్ మన ఆఫీస్కి రావడం జరిగింది. అదేవిధంగా ఆనరబుల్ ఎస్పీ సార్ ఆఫీస్కి కూడా వెళ్ళారు. సార్ దాని మీద ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ జరపండి అని చెప్పి మాకు ఈరోజు దాన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. అందులో భాగంగానే మేము దాన్ని టేకప్ చేసాము. విక్టిమ్స్ని అంతా కలెక్ట్ చేస్తున్నాము. విక్టిమ్స్ వచ్చి ఎంతమంది విక్టిమ్స్ ఎంతెంత గోల్డ్ జ్యువెల్స్ పెట్టారు, ఎంతకు పెట్టారనే విషయాన్ని ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి నోట్ చేసుకున్న తర్వాత సెకండ్ టైప్ ఆఫ్ ఫ్రాడ్ ఏంటంటే
కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 18,000 కలెక్ట్ చేసుకొని 18,000 రూపీస్లో 8,000కి ఆఫీస్కి కట్టడము, 10,000 ఆమె తీసుకునేయడము, 18,000కి వాళ్ళకి రిసీప్ట్ ఇవ్వడం, ఈ విధంగా కూడా చేసిందన్నటువంటి ఇంకొక యాంగిల్ ఆఫ్ మిస్అప్రాపరేషన్ కూడా చెప్తూ ఉన్నారు. సో వీ హ్యావ్ స్టార్టెడ్ ద ఇన్వెస్టిగేషన్. త్వరలోనే డెఫినెట్గా మేము శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీసులో పనిచేసే వాళ్ళని, విక్టిమ్స్ని, అదేవిధంగా ఆమె సౌజన్య అనే ఆమెని అసలు ఏం జరిగిందనే విషయం పైన డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి దాంట్లో మిస్అప్రాపరేషన్ ఏం జరిగింది, చీటింగ్ ఎంత, ఎవరెవరు నష్టపోయారు అనే అంశాన్ని కొద్దిగా డీటెయిల్గా మనము ఎంక్వైరీ చేస్తాము. ఎవరైనా ఇలా మోసపోయిన వాళ్ళు విక్టిమ్స్ ఉంటే, తెలియకపోతే వాళ్ళు కూడా మీ ద్వారా తెలుసుకొని మమ్మల్ని అప్రోచ్ అయినారంటే మాకు కూడా ఇంకా కొద్దిగా ఈజీగా అవుతుంది. అమౌంట్ క్యాష్ శ్రీరామ్ ఫైనాన్స్ కార్డు 9,000 క్యాష్ కట్టాను సార్. మొత్తం క్లోజ్ చేస్తాను, మీకు అమౌంట్ బండి కాల్ వాళ్ళు చేయరంటే చేయరంటే కాల్ కట్టాను సార్. కట్టాక తీసుకొని మొత్తం పారిపోయింది సార్. 3 డేస్కి వేరే అతను కాల్ చేశాడు నాకు, మీరు మళ్ళీ అమౌంట్ కట్టాలి మేడం, వెళ్ళిపోయింది, మాకు సంబంధం లేదు అని కాల్ చేశారు. మీకే సంబంధం కదా, మీరే కదా అక్కడ పెట్టుకుంది ఆఫీస్లో, మేము మీ మీద నమ్మకంతో వచ్చి అమౌంట్ కట్టామని మేము అన్నాం సార్. అంటే ఎవరు చెప్పుకొని మమ్మల్ని డబ్బులు కట్టాల్సిందే ఫస్ట్ అని చెప్పి కాల్ చేసాం. ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు సార్. అంటే ఏం డబ్బులు అవి ఎట్లా, మీరు ఏమైనా బంగారు కుదరబెట్టి? స్కూటీ సార్, స్కూటీ తీసుకున్నాను శ్రీరామ్ ఫైనాన్స్ మీద. 10 కంతులు కట్ అయిపోయాయి సార్ ఫోన్పేలో. ఇంకా క్యాష్ మొత్తం పేమెంట్ చేసేసి క్లోజ్ చేసుకుందామని చెప్పి శ్రీరామ్ ఫైనాన్స్కి వెళ్ళాం సార్. అక్కడే శ్రీరామ్ ఫైనాన్స్ ఆఫీస్ A7 పార్లర్ ఎదురుగా అప్సరా దగ్గర సార్. సార్ మేము శ్రీరామ్ ఫైనాన్స్ అప్సరా సర్కిల్ దగ్గర బంగారు పెట్టినాము. 10 లక్షలు డబ్బులు 10 లక్షలు బంగారు చేసే విధంగా పెట్టినాము. బంగారు వచ్చి 20 తులాలు 300 గ్రాములు పెట్టినాము. 10 లక్షల డబ్బులు మాయన మాకు తనే తీసుకొని డబ్బులు మాకు ఇవ్వకుండా ఆమె తీసుకొని మీకు ఇంత ఇంట్రెస్ట్ ఇచ్చాను 1,500,000 అని తీసుకొని మమ్మల్ని నిలువున ఇట్లా కూల్చేసింది. ఇప్పుడు ఆమె 3 నెలలు అయింది మేము పెట్టేసి, ఆమె ఎక్కడికి పోయిందో వెళ్ళిపోయింది. మాకు అస్సలు కనిపించట్లేదు. మేము ఏదైనా చేసుకొని సావాలి, ఇంట్లో మమ్మల్ని కొడతా ఉన్నాడు మా ఆయన, ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ అమ్మాయి ఏమేమో అస్సలు కనిపించట్లేదు, మా కంటికే కనపడడం లేదు సార్. మా జీవితం ఇంతటితో నాశనం చేసుకొని ఇక్కడే సూసైడ్ చేసుకొని సావాల్సింది వచ్చింది మా పరిస్థితి. అట్లా చేసి పెట్టింది. మాది 300 గ్రాములు బంగారం తీసుకొని డబ్బు కూడా ఆమె తీసుకొని మాకు 500, నేను 1,500,000 డబ్బులు ఇచ్చాను అంటే మళ్ళీ మీ బంగారం ఎప్పుడు కావాలన్నా అప్పుడు ఇడిపించుకోకపోవచ్చు అని చెప్పి మా దగ్గర తీసుకొని ఇట్లా చేసింది. మేనేజర్కు సంబంధం, అందరికి సంబంధం, కానీ మాకు మేనేజర్ ఏమంటాడు, అక్కడ పోయి అడిగితే మాకేం సంబంధం లేదు అంటా అన్నాడు. మాకైతే మేనేజర్కు అందరినీ కలిసి మేము ఇచ్చిన డబ్బు అక్కడే ఇచ్చినాం కాబట్టి సీసీ కెమెరాలు అవన్నీ చూపిండి అని అడుగుతా అంటే మాకు సంబంధం లేదు, మీ బంగారు మీరు ఇసిపెట్టుకొని పోండి అంటాడు. కానీ మాకు ప్రూఫ్స్ ఏంది, సీసీ కెమెరాలు చూపించాలి. ఆ సారు ఆమెను మమ్మల్ని కలిపి మాట్లాడించేటట్టుగా చేయండి సార్, మాకు ఆ న్యాయం చేయండి. లేదంటే మేము ఇక్కడ ఏదో ఒకటి చేసుకొని సావాల్సింది వస్తుంది. మా ఆయన ఇంటికి పోతే నన్ను వెళ్ళని రానియడం లేదు ఇంట్లోకి. మున్సిపల్ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు కంచుపాటి తిరుపాల్ తెలిపారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న సమ్మె ఈరోజు 11వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కడప కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా కార్మికులు శిరోముండనం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపాల్ మాట్లాడుతూ కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామన్నారు. ముఖ్యంగా మున్సిపల్ కార్మికుల ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు దాటినా నేటికి అతిగతి లేకపోవడం దారుణమన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికులు వేరువేరు కాదని, ఇద్దరు ఒకటేనని చెప్పి ప్రస్తుతం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన తీరును మార్చుకుని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సిఐటియు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు ఇంకా కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు 11వ రోజు సమ్మెలోకి పోవడం జరిగింది. 11 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు కడప కార్పొరేషన్ ఆఫీస్ వద్ద మున్సిపల్ కార్మికులు గుండు గీయించే కార్యక్రమం కానీ చేయడం జరుగుతుంది. ఈరోజు మేము గొంతెమ్మ కోరికలు ఏమీ కోరటం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలనే మేము నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం.
ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపల్ కార్మికులందరినీ కానీ నేను పాదయాత్రలు విన్నాను, చూశాను, పెట్టాను అనిడు. ఏం పెట్టిండు, ఏం చూసిండు, ఏం చేసిండో కానీ మాకైతే తెలియదు. కానీ మున్సిపల్ కార్మికులకి పర్మనెంట్ చేస్తామన్నాడు, సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నాడు. ఆయన 4.5 సంవత్సరం అవుతున్నా కానీ ఇంతవరకు మున్సిపల్ కార్మికులకి స్థితిగతి లేకుండా ఈరోజు ఎవరు ఇస్తాండ్రు? 11 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కానీ మున్సిపల్ కార్మికులు అంటే ఆ రోజు ఏం చూసిండో, ఏం పెట్టిండో, ఈ సమయం ఆయన చూసేదానికి ఆయన ముఖ్యమంత్రి ఏంటో ఏమో తెలియదు. కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వేరే కాదు, ఇద్దరు ఒకటే. వాళ్ళకి మీరు మీ ప్రభుత్వం చేపితే మా ప్రభుత్వం వచ్చినాక మేము మున్సిపల్ కార్మికులకి అందరికీ పర్మనెంట్ చేస్తామని ఇచ్చిన మాటని ఏమైందని మేము అడుగుతున్నాం. ఈరోజు రాజశేఖర రెడ్డి పెట్టిగా నువ్వు చెప్పుకోవచ్చు, మేము మాట తప్ప మడమ తిప్పమని. మాట తప్పావు, మడమ తిప్పావు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంజనీర్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులవి కనీస వేతనాలు, టెక్నికల్ నాన్ టెక్నికల్ వేతనాలు చెల్లించాలని మేము అడిగాం. దానికి ఇంతవరకు స్థితిలేక ఎదలేదు. మరోవైపు కోవిడ్-19లో పనిచేస్తున్నటువంటి కార్మికులు పిఎస్ఐ సమాన పనికి సమాన వేతనం వాళ్ళకి అడుగుతున్నాం. ఎందుకంటే కరోనా నేపథ్యంలో అనేక రకాల ఇబ్బందులు పడి అన్ని భార్యాభర్తలని బిడ్డలను అందరూ వదిలిపెట్టుకొని శ్రమ చేసిండు. వాళ్ళకి కనీస వేతనాలు. మరోవైపు క్లాబ్ డ్రైవర్కి జీవో నెంబర్ 7 ఉన్నా కానీ 18,500 రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఆ కార్మికులకి 18,500 కాదు కదా, కనీసం 9,000 రూపాయలు కానీ ఈరోజు ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి ఇదంతా ఆలోచన చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. మున్సిపల్ కార్మికుల సమస్యలు కానీ పరిష్కరించకపోతే రానున్న కాలంలో మేమంతా కానీ పర్మనెంట్ ఉద్యోగులను కానీ అందరినీ కలుపుకొని మేము పెద్ద ఎత్తున ఈ సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరోవైపు అంగన్వాడీ టీచర్లను కానీ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు గత 27 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కానీ వాళ్ళు కానీ పట్టించుకోకుండా ఇవాళ నడి రోడ్డు మీద ఏడవటం జరుగుతుందని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు పెట్టుకోవాలి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. కార్మికులను న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం సిఐటిగా. ఈరోజు 11వ రోజు అయింది కాబట్టి మేము గుండు గీసుకుంటున్న కడప కార్పొరేషన్ ఆఫీస్ కాడ ఇంకా కానీ తీవ్రంగా చేసేదానికని మేము సిద్ధంగా ఉంటామని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలోని అవ్వతాతలకు పింఛన్దారులకు విడతల వారీగా పింఛన్ పెంపు చేస్తానని ఆనాడు మాట ఇచ్చి నెరవేర్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంపుదల నేపథ్యంలో కమలాపురం పట్టణం ఎంపీడీఓ కార్యాలయంలో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయతకు అర్థం చెబుతూ మానవత్వానికి ప్రతిరూపంగా పెన్షన్లను క్రమంగా 3,000 వరకు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు బాసటగా ప్రేమతో జగనన్న ప్రభుత్వం మరింత పెంచి ఇస్తున్న వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇకపై ప్రతి నెల 3,000 అందజేయడం జరుగుతుందన్నారు. ఆధారం లేని అవ్వాతాతలకు, వితంతు, ఒంటరి మహిళలకు, చేనేత, కల్లుగీత కార్మికులకు, మత్స్య, చర్మకారులకు అన్ని తానై అండగా నిలుస్తూ వారి ఆత్మగౌరవాన్ని మరింత పెంచిన ఘనత జగనన్నదేనన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడే జగనన్నను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీకేదిన్న జెడ్పీటీసీ నరేన్ రామాంజురెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, పెన్షన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రైవేట్ పరం చేసిన పరిస్థితి ఎందుకు? వాళ్ళ బినామీ స్కూళ్ళు, బినామీ కాలేజీలు, వాళ్ళకి సంబంధించిన కాలేజీలు, వాళ్ళకి సంబంధించిన స్కూళ్లను అభివృద్ధి చేసే కార్యక్రమం చేసినారు తప్ప గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ధి చేసిన పరిస్థితే లేదు అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు స్కూళ్ళన్నీ అభివృద్ధి చేయడం జరిగింది. మొత్తం స్కూళ్ళన్నీ అభివృద్ధి చేయడమే కాకుండా మనకు కావాల్సిన అన్ని రకాలైన సకల సదుపాయాలు అరేంజ్ చేసి మనకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం అందరూ వద్దన్నా ఈ చంద్రబాబు నాయుడు ఆయన కోర్టులో వేసి దాదాపు సంవత్సరం ఆపినాడు ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదు అని చెప్పి. ఎందుకు? ఇంగ్లీష్ మనం చదివినామనుకో ఆయనకి నష్టమేమో. ఎందుకు? ఆ స్కూళ్ళు కాలేజీలో ఎవరు చేరరు. తెలుగు చదవాలంటే మనం గవర్నమెంట్ స్కూల్లో చదవాలి. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ కోసమే మనం అందరం కూడా ప్రైవేట్ స్కూళ్ళలో అప్పో చేసి ఇంకొకటి కావాలన్నా అన్ని ఏవి కావాలన్నా కూడా మనం మండలానికి వెళ్ళి ఆ మండలంలో అధికారులను బంధపోతే గాని తిరిగితే గాని మనకు వచ్చేది కాదు. అటువంటిది మనకు సచివాలయం మన ఇంటి ముందరే పెట్టి చూడండి ఎంత దూరదృష్టి గల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకేం మంత్రిగా పనిచేయలేదు, ముఖ్యమంత్రిగా అస్సలు పనిచేసినాడమ్మా లేదు కదా. అయినా కూడా ఆయనకు దూరదృష్టి ఉంది, చిత్తశుద్ధి ఉంది. సామాన్య మానవులకు ఈ ప్రభుత్వం ఎలా ఉపయోగపడాలి అని చెప్పేసి చిత్తశుద్ధి ఉంది. కాబట్టి ఇన్ని రకాలైన ఆలోచనలు వచ్చినాయి. అనుభవం లేకపోయినా
40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు అన్నమాట. 40-45 ఏళ్ళు ఆయన రాజకీయాల్లో ఉన్నా నేను చాలా అనుభవజ్ఞుని, నేను చాలా తెలివిగల వాడిని అని చెప్తాడన్నమాట ఆయన. కానీ ఆ తెలివంతా ఏంది? మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ సురేష్ బాబు అధికారులను ఆదేశించారు. కడప నగరంలోని కార్పొరేషన్ కార్యాలయంలో గల తన ఛాంబర్లో పలు విభాగాల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు సమ్మె కొనసాగుతున్న తరుణంలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరాకు సమస్య తలెత్తే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంగా ఆయా అధికారులు అప్రమత్తం కావాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురు కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మేయర్ ఆదేశించారు. అనంతరం ఆయన అధికారులకు దిశానిర్దేశం చేస్తూ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కడప డిఎస్పీ షరీఫ్, నగరపాలక సంస్థ ఎంహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నగరపాలక సంస్థ హెల్త్ సెక్షన్ అధికారులు పాల్గొన్నారు. వేంపల్లె అమ్మవారి శాలలో శ్రీ వాసవి మాత సరస్వతీదేవిగా దర్శనమిచ్చి భక్తులను కటాక్షించారు. పట్టణంలో వెలిసిన 119 సంవత్సరాల చరిత్ర గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈరోజు ధనుర్మాసం 3వ శుక్రవారాన్ని పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఇంద్రగంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో వాసవి మాతకు సరస్వతీదేవి అలంకరణ చేసి విశేష పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాయవరం సురేంద్ర ఆధ్వర్యంలో మూల విరాట్ అమ్మవారికి నిమ్మకాయలతో ప్రత్యేక అలంకారాన్ని చేశారు. అలాగే వాసవి మాతకు ఉదయాన్నే పంచహారతులు, నక్షత్ర హారతులు, కుంభహారతి, ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. ఆలయంలోని గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మూల పరివర్తన కైంకర్యాలు తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారి ముందు ఆర్యవైశ్య మహిళలు రంగవల్లికలతో ముగ్గును వేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. మహిళలు అమ్మవారి పాటలు పాడి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల హరికృష్ణ, శ్రీ వాసవి కళ్యాణ మండపం అధ్యక్షుడు కామిశెట్టి సతీష్, ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, శ్రీ వాసవి కళ్యాణ మండపం, ఆర్యవైశ్య మహిళా మండలి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీల మేరకు వారి న్యాయమైన సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఏఐటీసీ నాయకులు బాదుల్లా డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మెలో భాగంగా కార్మికులు కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఏఐటీసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మోకాళ్లపై నిలబడి చేసిన గోవింద నామస్మరణతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సర్వీస్ పర్మినెంట్పై మాట ఇచ్చి ఇప్పుడు కుంటి సాకులు వెతకడం ప్రభుత్వానికి తగదన్నారు. అధికారంలోకి వచ్చేందుకు అబద్ధపు హామీలు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు చెప్పారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, ఇచ్చిన మాట అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తీరును మార్చుకుని కార్మికుల సర్వీసులను పర్మనెంట్ చేయడం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు ఇతర న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులతో పాటు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మంచు మారాలి గోవిందా, జగన్మోహన్ రెడ్డి గారు మంచు మారాలి గోవిందా, లేకపోతే 2024 సీఎం సీట్ గోవిందా, మంచు మార్చుకోవాలి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గోవిందా, మంచు మార్చుకోవాలి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గోవిందా, నువ్వులు గోవిందా గోవిందా, లేకపోతే 2024 మున్సిపల్ కార్మికులు మున్సిపల్ రంగంలో పనిచేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 40,000 మంది పైబడి ఈరోజు సమ్మెలో చేసి పనులు చేయకుండా ఆందోళన చేస్తా అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మంత్రులతో తూతూ మంత్రంగా ఇప్పటికే 2-3 దఫాలుగా చర్చలు జరిపినాడు. అవి న్యాయమైనటువంటి సమ్మతమైనటువంటి కావని చెప్పి ఈరోజు పన్నులు నిలుపుదల చేసి మున్సిపల్ కార్మికులు సమ్మెలో చేస్తా అంటే సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఇచ్చిన ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నా, లేదా నువ్వే గత 4.5 సంవత్సరం ముందు పాదయాత్ర సందర్భంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పినావు, అవి మాట నిలబెట్టుకోవాలని చెప్పి పర్మనెంట్ చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే ఏమాత్రం జంకకుండా మిమ్మల్ని రోజువారీ దినసరి కూలీలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ అక్కడే ఉండి తీసేస్తామని చెప్పి బెదిరింపులకు, అదిరింపులకు చేయడం జగన్మోహన్ రెడ్డి మానుకోవాలని చెప్పి, ఎందుకంటే 3 నెలల్లో వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అంగన్వాడీలు లేదా ఆశాలు లేదా ఇతర రంగాల్లో ఉన్న కార్మికులందరూ ఆందోళన చేస్తున్నారు. వారి కోరికలు పరిష్కరించకపోతే నిన్నే మార్చే పరిస్థితి ఉండదని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణం
ఇప్పటికైనా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రజా ఆరోగ్యాలు దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే చలి మంచుంది, వాతావరణం తగ్గుతుంది, ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయింది. ప్రజల ఆరోగ్యాలు దృష్టిలో ఉంచుకొని తక్షణం మున్సిపల్ కార్మికుల సమ్మెను నివారించేందుకు లేదా సమ్మెకు చర్చలు ఫలప్రదమయ్యేందుకు ముందుకు రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ వైపు ఆలోచించాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లాలో జరిగే ఏపీ రైతు సంఘం జిల్లా మహాసభలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎర్రగుంట్లలో జరిగే ఏపీ రైతు సంఘం 18వ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని ఈరోజు స్థానిక రూకవారిపల్లెలో జరిగిన ఏపీ రైతు సంఘం సమావేశంలో మనోహర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, రైతులను రుణ విమోచన చేయాలని, డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, పంట కాలువలు పూర్తి చేసి ప్రతి గ్రామానికి త్రాగునీరు, ప్రతి ఎకరాలు సాగునీరు అందించాలని కోరారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు 90% రాయితీతో నకిలీ కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అరికట్టాలని అన్నారు. అదేవిధంగా కడపను కరువు జాబితాలో చేర్చి సహాయక చర్యలు చేపట్టాలని, భవిష్యత్ ఉద్యమానికి రూపకల్పన చేసే దిశగా జరుగుతున్న జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈశ్వరయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటమయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర తదితరులు పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం నాయకులు కొండయ్య, రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు అనగా ఎర్రగుంటలో జిల్లా మహాసభలు 19వ జిల్లా మహాసభలు ఎర్రగుంటలో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకు రాష్ట్రం నుంచి కాటమయ్య గారు, కడప జిల్లా రైతు సంఘం గౌరవ అధ్యక్షులు గాలి చంద్ర గారు, ఎంవి సుబ్బారెడ్డి గారు, భాస్కర్ గారు హాజరయ్యి 3 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే రైతు మహాసభలు ఎర్రగుంట నగరంలో రైతులు, మహిళలు కదము తొక్కుతూ రేపు మహాసభలు పెద్ద ఎత్తున వందలాది మందితో జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా భవిష్యత్తులో రైతు సమస్యలపైన పోరాటం చేయడానికి ఒక ప్రణాళిక రూపొందిస్తారు. అందుకు వందలాది మంది ఎర్రగుంటలకు కదలి రావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కడప జిల్లా సమితి తరఫున కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ప్రజలకు సంతృప్తికర స్థాయిలో ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల లబ్ధి పొందలేకపోయిన వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ వెల్లడి. మున్సిపల్ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలి, అధికారులకు కడప నగర మేయర్ సురేష్ బాబు ఆదేశం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను సత్వరమే అమలు చేయాలి, సిఐటియు, ఏఐటియుసి నాయకుల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.